మనమే ఉన్నాం అనుకో ఆ స్థానంలో. ఏమైంది? ఈ మనుషుడట యెరూషలేము నుండి యెరికోకి దిగకూడదని వీడు దిగుతాడు. హల్లెలూయా. చూసారా, కిందకు దిగకూడదు అని దేవుని వాక్యం చెబుతుంటే నేను దిగుతాను అని దిగుతాడు. దిగరా, దేవుడు వద్దన్నా. అమ్మా అలా చూడకూడదు, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అవి చేయకూడదు అని చెబుతాడు. నేను చేస్తానంటే చెయ్యి. ఎవరొద్దన్నారు? చేతులు కాలేదు నీకే, కాళ్ళు ఇరిగేది నీకే, నష్టపోయేది నీవే, ఇబ్బంది పడేది నీవే. దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. నేను మిద్ది మీద పెట్టేశా, పొలంలో ఉంచేసా, నువ్వు దిక్కకూడదు, తిరిగి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెబుతుంటే నేను వెళ్తాను, నేను దిగుతాను అని మనలాంటి మనసే ఒక ఆయనకు వచ్చింది. ఆయన ఎక్కడుందంటే యెరూషలేములో ఉన్నాడట. యెరూషలేము కొండ మీద పట్టబడిన పట్టణము. హల్లెలూయా. ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణం అది. యెరికో పట్టణం లోయలో ఉన్న పట్టణం, కింద ఉన్న పట్టణం, కొండ కింద ఉన్న పట్టణం అన్నమాట యెరికో పట్టణం. యెరూషలేము పట్టణం కొండ మీద కట్టబడిన పట్టణం. కొండ మీద కట్టే పట్టణాలు మనకు తెలుసు. చాలా చాలా ఎత్తైన ప్రదేశాల్లో కట్టబడిన పట్టణాలు మనకి చాలా బాగా తెలుసు. అలాగనే యెరూషలేము కూడా ఎత్తైన కొండ మీద కట్టబడింది. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని ఇల్లు. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని నివసించే ఇల్లు, దేవుడు ఉండే ప్రదేశం. అక్కడ ఉండట ఆయన. మనలాగే రక్షణ పొందిండు, మారు మనసు పొందుకోండు, చక్కగా చర్చికి వెళ్తుండు, చక్కగా పని చేసుకుంటుండు, అంతా బాగానే ఉంది, అంతా హ్యాపీగా ఉంది. మరి ఇతని కన్ను ఎక్కడ పడింది అంటే కొండ కింద ఉన్న యెరికో పట్టణం వైపు పడింది. హల్లెలూయా. యెరికో పట్టణం అంటే ఖర్జూరపు మట్టలు కలిగిన, ఖర్జూరపు వృక్షములు కలిగిన పట్టణం అన్నమాట. ఖర్జూరాలు ఉంటాయి బాగా యెరికో పట్టణంలో. చాలా సుందరమైన పట్టణం యెరికో పట్టణం. యెరికో పట్టణం అంటే ఏతేను వనం లాంటిది. హల్లెలూయా. దేవుడు మొదటగా ఆదాము అవ్వలు సృజించిన ఏతేను వనం ఎలా ఉందో యెరికో పట్టణం కూడా అలా ఉందన్నమాట. సస్యశ్యామలంతో, ఖర్జూరాలతో, పంటలతో, ఏ ఒక్క కొదువు లేకుండా ఎంత చక్కగా పచ్చగా పసాలిస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడబుద్ధి అవుతుంది. ఈ లోకం కూడా అలాగే ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెరికో పట్టణం లోకానికి సాదృశ్యం. మనం కూడా దేవుని రక్షణ మధ్య ఏముందండి, చర్చిలో మోకరించమంటారు, పాటలు అంటారు, ప్రార్థన చెయ్యి అంటారు, కాసేపు ఏడ్చి ప్రార్థన చెయ్యాలా. ఏముంది చర్చిలో? ఏముంది? అబ్బా లోకంలోకి వెళ్తే అంత సినిమాలు ఉన్నాయి, షికారులు ఉన్నాయి, టీవీ సీరియల్స్ ఉన్నాయి, త్రాగుడు ఉంది, వినోదాలు ఉన్నాయి, విందులు ఉన్నాయి, పబ్బులకు వెళ్ళొచ్చు, పబ్బులకు వెళ్ళొచ్చు, మన ఇష్టం వచ్చినవి చేయొచ్చు, ప్యాంటు చెప్పుకొని తిరగవచ్చు, అనేక రకాల బట్టలు వేసుకోవచ్చు, పొట్టిన వస్త్రాలు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు. యెరికో పట్టణానికి అలాగే అందంగా కనపడాలి మనడు. యెరూషలేములో ఉన్న అతను, ఓహో యెరికో ఎంత బాగుంది, యెరూషలేములో ఏముంది, అసలు ఏముంది, ఒకటే ప్రార్థన అయ్యారు, ఒకటే ప్రార్థన. బుధవారం ప్రార్థన రమ్మంటారు, శుక్రవారం ప్రార్థన అంటాడు, శనివారం ప్రార్థన అంటాడు, ఆదివారం ప్రార్థన అంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు. ఏముంది ఇక్కడ అసలు? అక్కడ ఏమీ లేదు. అక్కడ చూడు ఎంత బాగుందో. సినిమాలు ఉన్నాయి, షికారులు ఉన్నాయి, అస్సలు ఎంత బాగుంది. జతగాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎంత నైట్ అంతా ఉండి రావచ్చు. మనల్ని అడ్డేవాడు, కొనేవాడు, తినేవాడు, తిట్టేవాడు ఎవరు లేరు, అని చెప్పేవాళ్ళు ఎవరు, వెళ్ళిపోవచ్చు అక్కడికి అనుకున్నాడు మనోడు. ఆ యెరూషలేములో ఉన్నాయన. దేవుని సన్నిధి ఆయనకి ఇష్టపడాల, దేవుని సన్నిధి పట్టాల పనాడికి. ఆ యెరికో వైపే దేవుడు వద్దన్నా సరే నేను దిగి వెళ్తాను. చాలా వెళ్ళను ఆయన, దేవుడు పట్టుకోడుగా మనల్ని. మనం వెళ్తున్నాడు దేవుడు పట్టుకుంటాడా? మన అమ్మవాళ్ళైనా 1-2 సార్లు చెబుతారు, కానీ దేవుడు పదే చెబుతున్నా వెనకపోతే దేవుడే వదిలేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్తానని ఇప్పుడు బయలుదేరాడు కుర్రోడు. ఆ 30వ వచనం భాగంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగాడు, వెళ్తున్నాడు. అప్ప నేను భలేగున్నాను అనుకుంటా చక్కగా దిగి వెళ్తున్నాడు. నేను భలేగున్నాను అనుకుంటా చక్కగా ఉంగరాలు పెట్టాడు, నగలు పెట్టుకున్నాడు, చక్కగా అన్నీ వేసుకున్నాడు.
చైన్ వేసాడు, బ్రాస్లెట్ పెట్టాడు, వాచీలు గీచులు అన్నీ పెట్టాడు. ఆ రోజుల్లో ఉన్న వస్త్రాలు మంచి మంచి డ్రెస్ వేసుకున్నాడు, చక్కగా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమైందా అంటే